సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ రెండూ మన హిందూ సంస్కృతిలో ఒక భాగం. అలాంటి హిందూ సంస్కృతి ఆచారాలను కేవలం ఒక మతాచారాలు మాత్రమే అని అనుకుంటారు. కానీ ఎంతోమంది ఋషులు, మునులు ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటున్న సైన్స్‌కు సంబంధించిన చాలా విషయాలను అప్పట్లో అంటే మన వేదకాలంలోనే కనిపెట్టారు. సైన్స్‌కు సంబంధించిన విషయాలను అర్థం చేసుకోలేని నిరక్షరాస్యులైన సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా, అలాగే వారు ఆచరించేలా దేవుని పేరుతో భక్తి రూపంలో మన సంస్కృతిలో ఒక భాగం చేశారు. ఇలా మన సంస్కృతిలో మనం ఆచరించే ప్రతి విషయంలో సైన్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. మరి ఈ విధంగా చూస్తే మనం ఎంతో భక్తిగా కొలిచే శివలింగానికి సైన్స్‌కి ఉన్న సంబంధం ఏంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. శివ అనే శబ్దానికి అర్థం సంస్కృతంలో అనంతమైన శూన్యం అని వస్తుంది. దీని ద్వారా మనకు శివుడికి ఒక రూపం అంటూ లేదని, అలాగే ఒక అంతం లేకుండా వ్యాపించి ఉన్నాడని తెలుస్తుంది. మరి రూపం లేని శివుడిని మనం లింగ రూపంలో పూజిస్తాం. మరి శివుడు లింగ రూపంలోనే ఉంటాడని మన ఋషులు చెప్పడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సంస్కృతంలో లింగ అంటే గుర్తు లేదా చిహ్నం అని అర్థం. ఆకారం లేని శివుణ్ణి మనం లింగ రూపంలోనే ఎందుకు పూజిస్తామంటే, మన పురాణాల ప్రకారం ఒకరోజు బ్రహ్మ విష్ణువులు తమలో పెరిగిన అహంకారంతో తమలో ఎవరు గొప్ప అని గొడవ పడతారు. అది చూసిన శివుడు వారికి బుద్ధి చెప్పడానికి ఆది అంతం లేని ఒక లింగాకార రూపంలో ఒక అగ్నిజ్వాలగా ఏర్పడి, దాని ఆది అంతం ఎవరు కనుక్కుంటారో వారే గొప్ప అని చెప్తాడు. దీనితో బ్రహ్మ పైభాగానికి, విష్ణువు కింది భాగానికి వెళ్ళి దాని ఆది అంతం కనుక్కునే ప్రయత్నం చేసి విఫలమవుతారు. ఇలా శివుడు ఒక లింగ రూపంలో ఉద్భవించాడని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజునే మనం మహాశివరాత్రిని జరుపుకుంటాం. మరి మన పురాణాల ప్రకారం ఇలా ఉంటే, సైన్స్ ప్రకారం లింగాకారానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రవేత్తల ప్రకారం యూనివర్స్ మొత్తం అనంతమైన శూన్యంతో నిండి ఉన్నది. మన ఊహకు అందనంత విశాలమైనది ఈ విశ్వం. ఇలా శూన్యంతో నిండి ఉన్న విశ్వంలో అనేక గెలాక్సీలు పాలపుంతలతో నిండి ఉన్నది. మన సౌర కుటుంబం కూడా ఒక పాలపుంతలో భాగమే. ఇలాంటి అనంతమైన విశ్వాన్ని పరిశోధనలు చేయడం కోసం శాస్త్రవేత్తలు ఈ విశ్వం మొత్తాన్ని ఒక గ్రాఫికల్ ఆకారంగా గీసినప్పుడు అది ఎలిప్సైడ్ ఆకారంలో ఉందని చెప్పారు. ఎలిప్సైడ్ ఆకారం అంటే కోడిగుడ్డు ఆకారం అన్నమాట. నిజమైన శివలింగం కూడా పీఠ రూపంలో కాకుండా ఎలిప్సైడ్ ఆకారంలోనే ఉంటుంది. ఇలా ఈ అనంతమైన విశ్వాన్ని ముందే అంచనా వేసిన మన ఋషులు లింగమధ్యే జగత్సర్వం అని అన్నారు. దీనికి అర్థం ఈ అనంతమైన విశ్వం లింగంలోనే అంటే శివుడిలోనే ఉంటుందని అలా చెప్పారు. ఇలా మన ఋషులు శివుడిని ఈ విశ్వానికి ప్రతీకగా లింగ రూపంలో పూజించారు. అలాగే మనం మామూలుగా పూజించే పీఠరూప శివలింగంలో మన ఋషులు అటామిక్ స్ట్రక్చర్ను కూడా వివరించారు. మోడర్న్ సైన్స్ ప్రకారం నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త అటామిక్ స్ట్రక్చర్ను ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక అణువు సబ్ అటామిక్ కణాలు అని పిలువబడే ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్లని 3 చిన్న కణాలతో తయారై ఉంటుంది. ఇందులో ప్రోటాన్, న్యూట్రాన్ న్యూక్లియస్ అనబడే అణువు మధ్య భాగంలో ఉంటాయి. ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్ని, ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ని, అలాగే న్యూట్రాన్ ఎలాంటి ఛార్జ్ లేకుండా తటస్థంగా ఉంటుంది. అలాగే ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ పై భాగంలో తిరుగుతూ ఉంటాయి. మన పురాణాల ప్రకారం శివలింగంలోని కింది భాగాన్ని బ్రహ్మభాగం అని, మధ్య భాగాన్ని విష్ణు భాగం అని, పైన లింగ భాగాన్ని శివభాగం అని అంటారు. వీటినే బ్రహ్మపీఠ, విష్ణుపీఠ, శివపీఠ అని అంటారు. అలాగే మహాభారతంలో వ్యాసుడు శివలింగం గురించి వివరిస్తూ పరమాణు కణాల కంటే శివుడు చాలా చిన్నవాడని చెప్తూనే శివుడు విశ్వం మొత్తంలో గొప్పవాడని కూడా పేర్కొన్నాడు. బోర్ అటామిక్ స్ట్రక్చర్ని శివలింగానికి అన్వయిస్తే సబ్ అటామిక్ కణాలకు ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అని ఎలా పేరు పెట్టారో అదేవిధంగా మన ఋషులు ఈ అటామిక్ స్ట్రక్చర్ను లింగ రూపంలో ప్రోటాన్ను విష్ణువుగా, న్యూట్రాన్ను శివుడిగా, ఎలక్ట్రాన్ను బ్రహ్మగా ఊహించుకొని దానిని శక్తికి యొక్క మూలంగా మనకు వివరించారు.
దీనికి ఉదాహరణగా మహావిష్ణువు చిత్రపటాన్ని చూస్తే విష్ణువు నాభి నుండి వచ్చిన తామర పువ్వులో బ్రహ్మ కూర్చొని ఉంటాడు. పాజిటివ్ ఛార్జ్ అయిన విష్ణువుకి, నెగిటివ్ ఛార్జ్ అయిన బ్రహ్మ తామర పువ్వుని ఆధారంగా చేసుకొని ఉంటాడు. బోర్ సిద్ధాంతం ప్రకారం ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ ఎలా తిరుగుతుందో బ్రహ్మ విష్ణువు చుట్టూ తిరుగుతూ ఉంటాడని అలా చూపించారు. ఇక్కడ తామర పువ్వు అనేది ప్రోటాన్ ఎలక్ట్రాన్ మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని అర్థం. అలాగే నెగిటివ్ ఛార్జ్ అయిన బ్రహ్మని, పాజిటివ్ ఛార్జ్ అయిన విష్ణువుని కలుపుతూ శివుడు తటస్థంగా న్యూట్రాన్ రూపంలో ఉంటాడు. ఎప్పుడు ఎలాంటి ఛార్జ్ లేకుండా ఉండే శివుడు న్యూక్లియస్లో ఉండే శక్తికి మూలంగా తటస్థంగా ప్రశాంతంగా ఉంటాడు. అందుకే మన ఋషులు శివుడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ధ్యానంలో ఉంటాడని పురాణాల్లో చెప్పారు. ఇలా ప్రశాంతంగా ఉండే శివుడికి కోపం వస్తే ప్రళయ రుద్రునిగా మారి మూడో కన్ను తెరుస్తాడని అంటారు. ఎందుకంటే శివుడు అంటే న్యూట్రాన్ను తటస్థంగా ఉంచే ఎనర్జీని వ్యాలెన్స్ ఎనర్జీ అని అంటారు. ఈ వ్యాలెన్స్ ఎనర్జీని మన ఋషులు శివుని భార్య అయిన పార్వతీదేవిగా సంబోధిస్తూ రేణుక అని పిలిచారు. ఈ శక్తికి ఏదైనా అవరోధం జరిగితే న్యూక్లియస్ విచ్ఛిన్నం జరిగి ఆటం బ్లాస్ట్ అవుతుంది. దీనినే మన ఋషులు శివుడు మూడో కన్ను తెరవడంగా మనకు చెప్పారు. అందుకే శివపార్వతులు కలిసి ఉండే చిత్రపటాల్లో శివుడు ప్రశాంతంగా కనిపిస్తాడు. ఇలా న్యూక్లియస్ విచ్ఛిన్నం జరిగి ఆటం బ్లాస్ట్ అయ్యే సిద్ధాంతాన్ని న్యూక్లియర్ ఫిషన్ అని అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం అటామిక్ బాంబులు పనిచేస్తాయి. ఇలా ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్లను కలిపితే ఆటం ఎలాగో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను కలిపి ఉంచే శివలింగ రూపం కూడా ఆటంని సూచిస్తుంది. అలాగే మన ఆలయాల్లో ఉండే శివలింగాన్ని చాలా వరకు గ్రానైట్ రాయితో తయారు చేస్తారు. అసలు ఈ గ్రానైట్ రాయి ఎలా తయారవుతుంది అంటే అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు బయటకు వచ్చిన లావా కొన్ని వేల సంవత్సరాలు చల్లబడి అది గ్రానైట్ రాయిలా మారుతుంది. ఈ గ్రానైట్ రాయికి లింగాకార రూపం ఇవ్వడం వలన దానికి రేడియో యాక్టివ్ ప్రాపర్టీస్ వస్తాయి. దీని వలన శివలింగానికి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే శక్తి, అలాగే దానిని ఎమిట్ చేసే శక్తి వస్తుంది. దీనికోసం శివలింగాన్ని గర్భగుడిలో ఆగమశాస్త్ర ప్రకారం ప్రతిష్ఠిస్తారు. ఇలా ఆగమశాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించడం వలన ఇది దేవాలయానికి ఒక వాస్తులాగా పనిచేసి శివలింగం నుండి వచ్చే ఎనర్జీని భక్తులందరూ అబ్జర్వ్ చేసుకునేలా చేస్తుంది. శివలింగానికి ఎనర్జీ అనేది మన పూజారులు చేసే మంత్రోచ్చారణల వల్ల వస్తుంది. మన వేదాల్లోని మంత్రాలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఆ మంత్రాలను శాస్త్రాల ప్రకారం సరైన పద్ధతిలో ఉచ్చరించడం వలన పాజిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పారు. ఇలా ఆలయంలో పూజారులు ఉచ్చరించే మంత్రాల వలన ప్రొడ్యూస్ అయ్యే శక్తి గర్భగుడిలోని ఆలయ గోడలకు రిఫ్లెక్ట్ అయ్యి ఆ ఎనర్జీ రెట్టింపు అవుతుంది. ఇలా రెట్టింపు అయిన ఎనర్జీని శివలింగం అబ్జర్వ్ చేసుకొని దానిని ఎమిట్ చేస్తుంది. ఇలా వచ్చే ఎనర్జీని మనం గ్రహించుకోవడానికి వీలుగా నమస్కారం చేయమని చెప్తారు. నమస్కారం చేయడం అనేది ఒక యోగ ముద్ర. ఇలా చేయడం వలన శరీరంలోని జ్ఞానరంధ్రాలు తెరుచుకొని శివలింగం నుండి వచ్చే ఎనర్జీని మనం గ్రహిస్తాము. ఇలా శివలింగానికి ఉన్న రేడియో యాక్టివ్ ప్రాపర్టీస్ వలన న్యూక్లియర్ రియాక్టర్స్ నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. అలాగే మన ఆలయాల్లో శివలింగంపై అభిషేకం చేసిన నీటిని ప్రసాదంగా తీసుకోకూడదని చెప్తారు. ఎందుకంటే అభిషేకం చేసిన నీరు శివలింగానికి ఉన్న రేడియో యాక్టివ్ ప్రాపర్టీస్ వలన ఆ నీరు హెవీ వాటర్ గా మారతాయి. అందుకే వాటిని పక్కన ఉన్న కొలనులోకి విడుదల చేస్తారు. అలాగే న్యూక్లియర్ రియాక్టర్స్ ని కూడా ప్రవాహం ఉన్న ప్రదేశాల్లోనే ఏర్పాటు చేస్తారు. అలాగే శివాలయంలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు రేడియేషన్ ఎక్కువగా ఉండే ప్రదేశాన్ని దాటకుండా అర్ధ ప్రదక్షిణలు చేయమని చెప్తారు. ఇలా మన ఋషులు మునులు చాలా సంవత్సరాల క్రితమే అనేక శాస్త్ర సాంకేతికమైన విజ్ఞానాన్ని మన పురాణాల్లో మనం ఆచరించేలా భక్తి పేరుతో కథల రూపంలో నిక్షిప్తం చేశారు.